ఏం ఏం పేరండి మీ పేరు? దంగయ్య. ఎవరున్నారు? పక్కనోళ్ళు చచ్చిపోయినోళ్ళే. ఆహా! పక్కన 2 ఇల్లులు ఉండయంట. అక్కడ చూసుకోండి. ఆ రేకుల ఇల్లు. ఆ 2 ఇల్లులు. వాళ్ళు గత కొన్నేళ్ల క్రితము చనిపోయారంట. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక ఇతనే హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి. ఎంత బాగుందో. పచ్చని చెట్లు, కొండలు, మంచుతో కప్పబడి ఎంత అందంగా కనిపిస్తుందో. మంచుతో కప్పబడి కొండలు ఎంత అందంగా ఉంటుందో. అయితే ఈ పరిధిలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కి వెళ్ళిపోదాం మనం. ఇంకా హాయ్ నమస్తే అండి. ఇక్కడ మనకు ఒక విలేజ్ ఉంది. ఇక్కడ ఒక్కలే ఉంటారు ఇల్లు. ఇక్కడ వాటర్ అనేది గ్రావిటీ వాటర్ అనేది ఈ పైప్ లైన్ ద్వారా వీళ్ళు ఇక్కడికి తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇంత హిల్ ఏరియా కానీ ఇక్కడ ఈ నాన్ ఏజెన్సీ, ఇది ఏజెన్సీ కాదు. ఏజెన్సీ ప్రాంతం కాకుండా అప్పుడు ఆ రోజుల్లో సర్వే వల్ల కొన్ని తప్పుల వల్ల ఇలా జరిగింది. లేదంటే ఇది ఏజెన్సీ కిందకి రావాలి. అటు చూడొచ్చు, పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండల మీద ఉన్నాము. యాక్చువల్లీ ఇది మనకి ఏజెన్సీ అవ్వాలి, కానీ ఇది ఏజెన్సీ కాదు. దేని వల్ల కారణం అనేది ఆ రోజుల్లో తప్పుడు ఈ కొలతల వల్ల ఇది నాన్ ఏజెన్సీ కింద వచ్చింది. అయితే ఇక్కడ అతనికి ఒకసారి అడిగి తెలుసుకుందాం మనము. ఏం పేరండి మీ పేరు? దంగయ్య. సవర్ రంగయ్య గారు ఇక్కడ ఒక అతనే ఉంటారు విలేజ్. చూడొచ్చు అతని ఇల్లు. ఇది అతను పైప్ లైన్ అక్కడ నుంచి గ్రావిటీ వాటర్ అక్కడ ట్యాంక్ నిర్మించుకున్నారు. అంటే ఆయన సొంతంగా ఆయనే ఇక్కడికి తీసుకుని వచ్చారు అనేసి అంటున్నారు కదండి. మీరే తీసుకుని వచ్చారు కదా? తీసుకుని వచ్చాం. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది గడ్డ నుండి. గడ్డ వాటర్. ఆ పై నుంచి ఒక 200 మీటర్ల నుంచి వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ పొలం పని చేసుకుంటారా? ఎక్కడ మీకు పొలాలు? ఆ కిరపల్లి పోవాలి. ఇక్కడ నుంచి కొంచెం కిందకి దిగాలి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ నివసిస్తున్నారండి? ఎక్కడ ఓడై ఉంటది, 10-12 అయి ఉంటది. ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తుంటారు. మీరు ఒక్కరేనా, ఇంకా మీ పక్కన ఎవరు ఉన్నారు? పక్కనోళ్ళు చచ్చిపోయినోళ్ళే. ఆహా! పక్కన 2 ఇల్లులు ఉండయంట. అక్కడ చూసుకోండి. ఆ రేకుల ఇల్లు, ఆ 2 ఇల్లులు. వాళ్ళు గత కొన్నేళ్ల క్రితము చనిపోయారంట. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక ఇతనే ఉంటున్నాడు. అంటే భయపడతారంటే ఏం లేదు, భయం ఎట్లేదు అంటారు. వాటర్ అయితే స్పెషాలిటీ తను సొంతంగా తెచ్చేసుకున్నారు. ఏవైనా ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆశించి ఏవైనా వీళ్ళకి నిధులు శాంక్షన్ చేస్తే మంచిదని అనుకుంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఈ రేకులు మీరే కొనుక్కున్నారా? లేదు, ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చారు రేకులు. ఎప్పుడు ఇచ్చారు? ఒక 15 సంవత్సరం అవుతుంది. 15 సంవత్సరాలు అంట ఈ రేకులు. చూడండి ఇతను నివసించే ఇల్లు ఇదండి. కొత్తనే ఉంటారు ఇక్కడ. చూడొచ్చు ఈ హౌస్. చూడండి, ఇది వంట చేసుకునేది. అదే వంట. ఇక్కడ గిరిజనులు ఇలానే నివసిస్తుంటారు. ఇది తను నిర్మించుకున్న వాటర్ ఫెసిలిటీ, గ్రావిటీ వాటర్. ఇది ట్యాంక్ అండి. ఇది చూడండి, ఒక అతను నిర్మించుకున్నాడంట. ఇది ఆయన నిర్మించుకున్న హౌస్, మట్టితోనే తయారు చేసుకున్నారు. ఇది ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు గత కొన్నేళ్ల క్రితం చనిపోయారంట. అందుకు ఇవి ఖాళీగానే ఉన్నాయి. ఇది హౌస్. జీవన విధానం ఇలా ఉంటది. ఇది అంగాకరకాయలు పోదనుకుంటేది మొత్తం. చూడండి ఈ విధంగా. ఇది చాలా హిల్ ఏరియా అండి, పైకి రావాలి ఇవి. కానీ ఇది నాన్ ఏజెన్సీ కింద ఉంది. ఏమైనా ప్రభుత్వాలు ఆలోచించి ఇక్కడ ఏజెన్సీకి మారిస్తే మంచిదని అనుకుంటున్నారు. ఇతనే నివసిస్తుంటారు. ఇతను రంగయ్య గారు. ఏమంటున్నారంటే ఇన్నేళ్ళు గడిచిన ఈ గిరిజనుల యొక్క ఆర్థిక స్థితిగతులు, జీవన విధానం అనేది మెరుగుపడలేదని చెప్తున్నారు. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి అంతంత మాత్రాన్ని అభివృద్ధి ఉంటుంది, కానీ ఇక్కడ ఏ అభివృద్ధి లేదు. చూసుకోవచ్చు మీరు, మట్టి గోడలతో ఉన్న ఇల్లులు. నిజానికైతే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ వీళ్ళు నిర్మించుకున్న ఇల్లు చూడండి, మొత్తం మట్టితో నిర్మించుకున్నారు. పైన టార్బన్ వేశారు. కానీ అలా గోడలు ఏమైనా వర్షాలకి పడిపోతాయి అంటే అదేముండదు, చాలా గట్టిగానే ఉంటాయి అంటున్నారు వాళ్ళకి అడుగుతుంటే. ఆ కొండపైన మరి ఇలాంటి ఇల్లు ఉంటాయి, ఎందుకంటే కింద నుంచి పైకి తీసుకెళ్ళడం చాలా కష్టం కదా. మట్టి గోడలు చాలా గట్టిగా ఉంటాయి అంటున్నారు. గిరిజనులు కట్టుకున్న ఇల్లు మ్యాక్సిమం ఇలానే ఉంటాయి అంట.
ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మకి అడిగాము, అడిగితే ఆవిడ అలా చెప్తుంది. చూడండి, ఆవిడ పెంచుకున్న పూలు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంత పైకి కూడా ఇంత అందంగా ఉన్న పూలని చూడాలంటే మరి అక్కడికి వెళ్ళాల్సిందే. చూడవచ్చు చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య ఈ ఇల్లు అనేది ఉంది. చాలా అందంగా ఉన్నాయి చెట్లు పచ్చగా. ఈ వర్షాల టైంలో ఇంకా బాగుంటుంది, అందుకే చాలా పచ్చగా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఆల్మోస్ట్గా కొండ మీదకి వచ్చాం, చూసుకోవచ్చు. ఆ కొండ చిగురునే ఉన్నాం మనము. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఆ కిందన మనకి కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఆ కిందన చూడండి, అక్కడ ఇటుకు కనిపిస్తుంది మొత్తం, అది సీతంపేట అండి. అది సీతంపేట. అక్కడ నుంచి అక్కడ సీతంపేట అది కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా పైకి రావాలి. పైకి రావాలంటే చాలా రిస్క్. ఆ ఊరు నుంచి అయితే కిందకి ఇంకా దిగేస్తున్నాము. చాలా రిస్క్తో కూడుకున్నది, ఎందుకంటే చాలా డౌన్గా ఉంది కిందకి. ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా నాచు పట్టేసింది. స్కిడ్ అయితే ఇంకేమాత్రమే ఉందా, లోయలోకి వెళ్ళి పడిపోవడం. ఇంకా చెట్టుకి బండి, ఇంకో చెట్టుకి మనం వేలాడుతాము. చూడండి ఎంత రిస్క్ అంటే అంత రిస్క్. చాలా జాగ్రత్తగా దిగాలి. భయంతో ఇక్కడ ఆపేసాను, నేను బండి ఆపేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాను. చూడండి లొకేషన్ అయితే బాగుంటుంది, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా హిల్ ఏరియా కాబట్టి చాలా అప్పులో ఉంటుంది. అయితే చెప్పాలి ఏంటంటే, ఇంత పైకి కూడా సీసీ రోడ్ వేశారు, అది చాలా గ్రేట్. రోడ్ అయితే ఉంది, పర్లేదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేము వెళ్ళాం కానీ చాలా భయంతోనే వెళ్ళాము. చూడండి రోడ్ ఎలా ఉందో, మొత్తం నాచు పట్టేసింది రోడ్డు మొత్తం. ఇవి మా అందాలు అయితే బాగుంటాయి చూడడానికి. లొకేషన్ అయితే బాగుంటుంది, కొండల మధ్య ఇల్లు, చెట్లు అన్నీ బాగుంటాయి. కానీ రోడ్డు కొంచెం మనకి ఆ నాచు పట్టడం వల్ల ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే వర్షాల టైం కాబట్టి ఇబ్బంది ఉంటుంది, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఎంత అందంగా ఉంది, చూడండి కొండల మధ్య మబ్బులు, పొగ మంచు గట్రా చాలా బాగుంటుంది చూడడానికి అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ చాలా పైకి వెళ్ళాలి. అందువల్ల మనము రిస్క్తో కూడుకున్నది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందంగా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి మీరు చూసేయండి, కానీ జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళు. నేను ఆ భయంతో నాకు బండి ఆపేసాను అక్కడ, కొంచెం వెళ్ళడానికి చాలా భయం వేసి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.